హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తిరుపాల చినిస్ వ్లాగ్స్. నేను మీ తిరుమల. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను ఈరోజు ఎంతో ఆరోగ్యానికి మేలు చేసే పాలకూరని ఈ విధంగా అయితే కొత్తగా అయితే మీకు చేసి చూపిస్తాను. ఆలు పాలకూర ఇగురండి ఇది. దీని టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. వెల్లుల్లి రెబ్బలు వేసి దీని టేస్ట్ అల్టిమేట్ అని చెప్పొచ్చు. అలాగే ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. చూడండి, నేను ఒక పావు కిలో బంగాళదుంపలను తీసుకుని ఈ విధంగా కట్ చేసి పెట్టుకున్నాను. అలాగే ఒక ఉల్లిపాయను కూడా తీసుకుని కట్ చేసి పెట్టుకున్నాను. 4 కట్టల పాలకూరనైతే ఈ విధంగా కట్ చేసుకొని కడిగి పెట్టుకున్నాను. 2 టమాటాలని కడిగి పెట్టుకున్నాను. ఒక గుప్పెడి వెల్లుల్లి రెబ్బల్ని కూడా ఒలిచి ఈ విధంగా అయితే నేను పెట్టుకున్నాను. చూడండి, వీటితోనే మన కర్రీ అంతా అయిపోతుంది. నేను ఈ జీరా పౌడర్ తప్ప ఇలా ఎలాంటి మసాలాలు దీంట్లో యూజ్ చేయటం లేదు. అలాగే పొయ్యి మీద బండిలు పెట్టుకొని హీట్ అయ్యాక కొంచెం ఆయిల్ని అయితే యాడ్ చేసుకోవాలి. కూరకు తగినంత ఆయిల్ని యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు ఆయిల్ వేడయ్యాక పోపు దినుసులు వేసేసాను. 2 పచ్చిమిర్చి, అలాగే మనం ఒలిచి పెట్టుకున్న వెల్లుల్లి రెబ్బలను అయితే వేసుకున్నాను. అవి కొంచెం వేగాక ఇలా ఉల్లిపాయలు కరివేపాకుని యాడ్ చేసుకొని మంచి స్మెల్ వస్తుందండి వెల్లుల్లి రెబ్బలది. అంతవరకు కొంచెం ఫ్రై చేసుకోవాలి. బాగా బ్రౌనిష్ కలర్ రానవసరం లేదు, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఇది అయితే ఆల్మోస్ట్ వేగిపోయింది. ఇప్పుడు మనం ఆలుని దీంట్లోకి యాడ్ చేసుకోవాలి. బాండిల్లోకి యాడ్ చేసుకొని నేనైతే హై ఫ్లేమ్లోనే ఇది 5 మినిట్స్ పాటు బ్రౌనిష్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుంటున్నాను. మీ ఇష్టం, దీనిని మూత పెట్టైనా మీరు మగ్గించుకోవచ్చు. నేను అలా చేయటం లేదు. ఇలా చేస్తే కొంచెం క్రిస్పీగా బ్రౌనిష్ కలర్గా చాలా బాగుంటాయి. ఆలు త్వరగా కూడా వేగిపోతాయి. స్లో ఫ్లేమ్లో పెడితే టైం కూడా చాలా తీసుకుంటుంది. చూడండి, ఇక్కడ బాగా ఆలు అయితే బ్రౌనిష్ కలర్ అయితే వచ్చాయి. ఇప్పుడు దీంట్లోకి మనం చిటికెడు పసుపు, తగినంత ఉప్పు, అలాగే తగినంత కారం, నేను ఇక్కడ కొంచెం జీరా పౌడర్ని అయితే ఇక్కడ నేను యాడ్ చేసుకుంటున్నాను. కొంచెం 2 టేబుల్ స్పూన్ల జీరా యాడ్ చేసుకొని కొంచెం ఫ్రై అయ్యే వరకు ఇలా అయితే వేపుకోవాలి. మనం వేసిన కారం ఉప్పు అన్ని ముక్కలకి పట్టేంత వరకు ఇలా ఫ్రై అయితే చేసుకోవాలి. ఇప్పుడు నేనైతే ఇక్కడ టమాటాలను అయితే యాడ్ చేస్తున్నాను. ఈ టమాటాలు చాలా సన్నగా కట్ చేసుకోవాలి, అప్పుడే తొందరగా మగ్గిపోతాయి మనకి. చూడండి, ఇలా యాడ్ చేసుకొని 2 మినిట్స్లోనే ఇవి టమాటాలు అయితే మగ్గిపోతాయి. ఇలా మనం కలిపి పెట్టుకొని చూసుకోవాలి. ఇప్పుడు ఇవి అయితే ఆల్మోస్ట్ మగ్గిపోయాయి. ఇప్పుడు దీంట్లో పాలకూరని యాడ్ చేసుకుందాం. నేను పావు కిలో ఆలుకి 4 కట్టల పాలకూరని అయితే యాడ్ చేసుకుంటున్నాను. అంటే 1 కప్పు ఆలుకి 2 కప్పుల పాలకూరని యాడ్ చేసుకుంటున్నాను అనమాట. ఇప్పుడు ఇది 2 మినిట్స్ అలాగే వదిలేస్తే కొంచెం మగ్గుతుంది. మగ్గిన తర్వాత బాగా కలుపుకోవాలి. దీన్ని మొత్తం కర్రీ కలిసేంత వరకు ఇలా తిప్పుకుంటూ స్లోగా కలుపుకోవాలి. దీనికి వాటర్ని ఏది నేను యాడ్ చేయటం లేదు, దీంట్లోని వాటరే దీనికి సరిపోతుంది. ఇలా తిప్పుకొని 2 మినిట్స్ వదిలేసాక చూడండి, అడుక్కి వెళ్ళిపోయింది. ఇప్పుడు ఈ విధంగా మగ్గాక మళ్ళీ 2-3 మినిట్స్ స్లో ఫ్లేమ్లోనే దీన్ని మనం కలిపి పెట్టుకుంటూ తిప్పుకుంటూ ఈ కర్రీని అయితే చేసుకోవాలి. హై ఫ్లేమ్లో పెడితే మాడిపోతుంది, మగ్గదు కూడా. చూడండి, ఈ విధంగా దీంట్లోని వాటర్ అంతా ఎన్నికైతే పోయింది. ఇప్పుడు మళ్ళీ 2 మినిట్స్ అయితే మనం ఇలాగే తిప్పుతూనే ఉండాలి. ఇది ఎంతో ప్రోటీన్ గల పాలకూర కదా, ఈ విధంగా చేసి పెట్టండి డిఫరెంట్గా. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు, పిల్లలైనా పెద్దలైనా. అలాగే అన్నంలోకైనా చపాతీలోకైనా జొన్న రొట్టెలోకైనా చాలా టేస్టీగా ఉంటుందండి. ఈ వెల్లుల్లి రెబ్బల ఫ్లేవర్తో చాలా అల్టిమేట్గా ఉంటుంది. ట్రై చేయకపోతే మీరు ట్రై చేయండి. చూడండి, ఈ విధంగా ఆయిల్ అయితే పైకి తేలేసింది. ఇప్పుడు మనం దీన్ని సర్వింగ్ బౌల్లోకి అయితే సర్వ్ అయితే చేసేసుకుందాం. ఈ విధంగా లాస్ట్ కలుపుకొని సర్వింగ్ బౌల్లోకి అయితే తీసేసుకుందాం. ఇక్కడ నేనైతే ఇలా సర్వ్ చేసుకుంటున్నాను. అలాగే ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే కమెంట్ చేయండి. మీరు ట్రై చేయండి, ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చిందో కమెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి. బాయ్.